హాయ్ ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది సింపుల్ ఐస్ క్రీమ్ మేకర్ అండి. డబుల్ బౌల్ ఐస్ క్రీమ్ మేకర్. దీన్ని ఈవెన్ జెలాటో ఐస్ క్రీమ్ మేకర్ కూడా అనొచ్చు, ఆర్ ఫ్రెష్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ మేకర్ అనొచ్చు. సో ఇట్ కెన్ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, ఒకటని కాదు. సో ఎనీ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఈ మిషన్ లో సింపుల్ గా చేసుకోవచ్చండి. అండ్ ఫస్ట్ పాయింట్, మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో పీసెస్ వేసిన క్రష్ అవ్వు. చాలా వరకు ఐస్ క్రీమ్ మిషన్స్ లో ఏంటంటే బిట్స్ ఆఫ్ పీసెస్, సీతాఫల ఐస్ క్రీమ్ చేస్తున్నాం అనుకోండి, చిన్న చిన్న ముక్కలు వేస్తే క్రష్ చేసి వేయాలి. వాటిల్లో విత్ పీసెస్ ఆ మిషన్ లో వేసాం అనుకోండి, క్రష్ అయిపోద్ది. ఈ మిషన్ లో అలా కాదండి. సో వాట్ ఎవర్ ఐస్ క్రీమ్ చేసినా ఆ పీసెస్ అనేది క్రష్ అవ్వకుండా తయారవుద్ది. సో ఇది చూస్తున్న మిషన్ వచ్చేసి 2 బౌల్ మిషన్ అండి. సో కింద పక్క కూలింగ్ కాయిల్ ఉంటుంది, అండ్ ఇవి వచ్చేసి రొటేట్ అవుతాయి. ఇప్పుడు మిషన్ ఆన్ చేస్తున్నా చూడండి, ఇది రొటేట్ అవుతుంది కదా. సో ఇక్కడ స్క్రేప్ చేసేస్తుంది, ఏదైతే ఐస్ క్రీమ్ దీని మీద ఫామ్ ఉందో స్క్రేప్ చేసేస్తూ ఉంటది. సో క్రషింగ్ అనేది చెయ్యదు. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది విత్ ఇన్ మినిట్స్ లో ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోద్దండి. సో డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ, మనం ఒక 250 ml ఆఫ్ ఐస్ క్రీమే చేద్దాం అనుకున్నాం అనుకోండి, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్, ఐ కెన్ సే అరౌండ్ 3-4 మినిట్స్ లో ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోద్ది. అంత స్పీడ్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి డబల్ బౌల్ మిషన్. సో 2 ఫ్లేవర్స్ అనేది కస్టమర్ ముందే ఇన్స్టెంట్ గా ఐస్ క్రీమ్ అయినా చేసి ఇవ్వచ్చండి. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తానండి. మ్యాంగో అండ్ యాపిల్ ఐస్ క్రీమ్ చేసి చూపి. సో ఇప్పుడు ఈ గ్లాస్ వచ్చేసి 250 ml అండి. దీనిలో ఆల్రెడీ మిల్క్ లో షుగర్, ఐస్ క్రీమ్ పౌడర్ యాడ్ చేసి రెడీ పెట్టుకుంటాం. ఇట్స్ ఏ బేస్ ఫ్లేవర్, దీనిలో ఫ్లేవర్ ఏమి ఉండదు. సో ఓన్లీ ఐస్ క్రీమ్ పౌడర్ విత్ షుగర్ ఇది. సో ఇప్పుడు దీనిలో యాపిల్ అనేది యాడ్ చేస్తున్నాను, 250 ml ఆఫ్ ఐస్ క్రీమ్. సో కస్టమర్ ముందు ఏ ఆర్డర్ వచ్చినా మీరు లైవ్ గా ఇలా చేసి ఇచ్చేయచ్చు, ఎందుకంటే షుగర్ కూడా దానిలో యాడ్ అయ్యి ఉంది కాబట్టి. సో ఇదిగోండి, ఇప్పుడు యాపిల్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. సో ఇది వచ్చేసి మోటార్ స్విచ్ అండి, దీని మోటార్ స్విచ్. ఇది వచ్చేసి దీని మోటార్ స్విచ్, మధ్యలో కూలింగ్ అండి. సో ఇప్పుడు కూలింగ్ ఆన్ అయింది. సో రెండు ఇండిపెండెంట్ గా చేసుకోవచ్చండి. ఒకవేళ ఇది వాడట్లేదు అనుకోండి, ఇది ఆపేసుకోవచ్చు, మోటార్ ఆపేసుకోవచ్చు. దీన్ని ఇలా మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇప్పుడు ఫైనల్ గా యాపిల్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు యాపిల్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి, సర్వ్ చేద్దాం. మోటార్ ఆపేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీనిలో యాడ్ చేసింది మిల్క్, షుగర్, ఐస్ క్రీమ్ పౌడర్ అండ్ యాపిల్స్ అండి. సో అప్రాక్సిమేట్ దీని కాస్ట్ చూసుకుంటే 35 to 40 రూపీస్ మనకి ఇంత పడుతుంది. ఆల్మోస్ట్ ఇది ఫుల్ గ్లాస్ వచ్చేసి 300 ml అండి. సో 40 రూపీస్ పడింది. మినిమం 80 రూపీస్ ఆర్ 90 ఆర్ 100 అంత పైన అయినా అమ్ముకోవచ్చు. మార్కెట్ లో ఒక్క చిన్న స్కూపే, ఒక 100 గ్రాముల స్కూపే 60 రూపాయలకి అమ్ముతున్నారండి. సో ఫ్రెష్ గా న్యాచురల్ గా మీరు ఇలా ఐస్ క్రీమ్ చేసిస్తే చాలా బాగా ఆదరిస్తారు. అలానే ఏంటంటే మనం ఒక బాక్సెస్ లో తీసుకున్నాం అనుకోండి, దీన్నే ఒక 200 గ్రామ్ బాక్స్, 500 గ్రామ్ బాక్స్, ఈవెన్ హోమ్ డెలివరీస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా తయారు చేసి డీప్ ఫ్రీజర్ లో పెట్టేసుకోవచ్చు. డీప్ ఫ్రీజర్ లో పెట్టుకున్న దానికి హోమ్ డెలివరీ కూడా ఇచ్చుకోవచ్చు. టేస్ట్ చేసి చూస్తాను. న్యాచురల్ గా చాలా చాలా బాగుందండి ఐస్ క్రీమ్. ఇది ఇప్పుడు మ్యాంగో పీసెస్ వేస్తున్నా అండి. సో చూస్తున్నారు కదా, మ్యాంగో పీసెస్ ఎక్కడా క్రష్ అవ్వట్లేదండి. సో మ్యాంగో ఐస్ క్రీమ్ ఈజ్ రెడీ. సో మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. సో ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఈ క్లోజ్ కూడా చేసుకోవచ్చు, హైజీనిక్ గా కూడా ఉంటది. సో ఈ మిషన్ తో పక్కన టాపింగ్ ఏరియా పెట్టుకున్నాం అనుకోండి, డిఫరెంట్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, అలా కస్టమర్కి ఏ చాయిస్ కావాలో ఆ చాయిస్ కూడా మిక్స్ చేసి ఈ బ్లెండర్ లో దీనిలో పోసేయచ్చండి. అండ్ టాపింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి మిషన్ ఈవెన్ ఇంటి దగ్గర పెట్టుకున్నారనుకోండి, ఇంటి దగ్గర బల్క్ ప్యాకింగ్ లైక్ 100 ml కప్స్, 250 ml కప్స్, అలా కప్స్ తయారు చేసి కూడా మీరు డెలివర్ చేయొచ్చు.